థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చారు. శివజ్యోతి అనే థియేటర్కి మా యొక్క మూవీ వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది ఈ యొక్క నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో నూతో ప్రేమించి స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలన్న తపంతో రవి బస్రూర్ గారు KGF సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని, ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా 2019లో వచ్చింది. గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియా అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో. అసలు అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఇంకొక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. ఒక హీరో హీరోయిన్ కూడా వాళ్ళు డెబ్యూ యాక్టర్స్. ఏపీ నుంచి ఎస్ తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. రాజమండ్రి అనేది కళలకి పుట్టినది కదండి. సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది. అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపన నాలో ఉంది. సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంది. ఒక మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఉంది. అది సరైనటువంటి కథ రావాలండి. బికాస్ కంటెంట్ ఈజ్ ద కింగ్ కదా. కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హీరోతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి